నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. సత్యదేవ లయన్స్ క్లబ్ ఆఫ్ అన్నవరం సేవలు మరింత విస్తృతపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని క్లబ్ ఫాస్ట్ గవర్నర్ ప్రతిపాడు మినర్వా విద్యాసంస్థల అధినేత రమేష్ రాజు అన్నారు. ఆదివారం స్టేషన్ రోడ్లో ఉన్న శేష గణపతి ఫంక్షన్ హాల్లో సత్యదేవ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నిక కార్యక్రమానికి రమేష్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుడ్డిగ వాసు నూతన అధ్యక్షుడిగాను, పొన్నాడ సూరిబాబు కార్యదర్శిగాను, దేవస్థానం విశ్రాంతి డిప్యూటీ ఇంజనీర్ పంచాది గుర్రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ రాజు మాట్లాడుతూ ఇప్పటికే ఈ లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతపరచాలన్నారు. అనంతరం హైస్కూల్లో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన 3 విద్యార్థులకు 3 కేటగిరీల్లో క్లబ్ తరపున నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు ఎంపీపీ పర్వత రాజుబాబు, జానకీదేవి, డొంకాడ గిరి, కె సత్యనారాయణ, అడప సత్యబాబు, కె సత్యనారాయణ, ఎం నాగేశ్వరరావు, నానాజీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు అవసరమే అది కంట్రోల్లో పెట్టాలి. సో సేమ్ అందరి అభిప్రాయాలు తీసుకుని మెజారిటీ ప్రివేన్స్ అని చెప్పి అందరి అభిప్రాయాలని రూలింగ్ ఇవ్వాలి. సో ప్రతి కార్యక్రమాన్ని బాగా ప్లాన్ చేసుకోండి. సేవా కార్యక్రమాలన్నీ మీ కార్యవర్గంతో నిర్ణయించుకోండి. అన్నీ నిర్ణయించుకుని ప్రతిదానికి చిన్న మెసేజ్ ఏదో ప్రిపేర్ అవ్వండి. ఈరోజు మీటింగ్లో ఏది మాట్లాడేదంటాం. అలాగే మీ క్లబ్ మెంబర్స్ అందరినీ పేరు పెట్టి పిలవగలిగే సత్తా ఉంటే అది నెంబర్ 1 ప్రెసిడెంట్. వాళ్ళ వైఫ్లు కూడా మీరు సంబోధించగలనుకోండి. బెస్ట్ ప్రెసిడెంట్ అయిపోతారు. నాగేశ్వరరావు గారు మినిస్టర్స్ యొక్క మీటింగ్ లాంటి కొన్ని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది అంటారు. సో ఆ విధంగా అంత కీలకమైన పాత్రలో ఉన్నారు కాబట్టి మీరు ఆ బోర్డు సమావేశాలకు విధిగా హాజరవ్వాలి. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అవగాహన కూడా పూర్తిగా వాళ్ళకి అందిస్తున్నారు. ఇవన్నీ చేస్తానని చెప్పి సభకు హామీ వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సత్యదేవాయ నమః. ఈరోజు లయన్స్ క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చాలా చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా కాలేజీ 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు 1st, 2nd, 3rd ఇవ్వడం జరిగింది ప్రైజులు. అలాగే మరిన్ని కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు, పెద్దలకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కొద్దిగా బాస్ గారి ఆధ్వర్యంలో ఆ కార్యవర్గాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ లయన్స్ బంధువులు సత్యదేవాలయం యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి 26 సంవత్సరాలు, అంటే 2000 సంవత్సరాలు ఈ క్లబ్ను ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక పర్మనెంట్ ప్రాజెక్టును కూడా ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అంటే జిల్లాకు ఒక నాయకుని కూడా రామలింగేశ్వర గారు ఎన్నుకోవడం, అది కోవిడ్ సమయంలో ఆయన కాలం చేయడం వల్ల ఆ జిల్లా నాయకులు దీన్ని అలా వెళ్ళి మిగిలిన సభ్యులంతా కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ వారింటి సమాజానికి సేవ చేస్తున్నారు. ఈ అన్నవరం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఇది శరవేగంతో అభివృద్ధి జరుగుతుంది. ఈ ఉన్న అభివృద్ధికి, ఈ ఉన్న పాపులేషన్కి, ప్రస్తుతం ఉన్న సంఖ్యకి ఒకసారి మేనేజ్ చేస్తే ఈ మరిన్ని చేతులు సేవ చేయడానికి అవసరం ఉంది. కాబట్టి నేను అనేక కొత్త అధ్యక్షుల వారి రావడం జరిగింది. కొత్త సభ్యులు చూసారండి, కొత్త ఆలోచనలు, కొత్త చేతులు అనే మరిన్ని సేవా కార్యక్రమాలు. కాబట్టి అన్నవరం పురప్రజలు కూడా అనేది ఏంటంటే లయనిజం అనేది ఒక అంతర్జాతీయ సేవా సంస్థ. ఈ అన్నవరం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరంగా రెండవ స్థానంలో ఉన్న స్థితి. సో ఇక్కడికి అనేక మంది భక్తులు వస్తుంటారు, అనేక సేవా కార్యక్రమాలు అవసరం ఉంటాయి. అదేవిధంగా సొసైటీ కూడా పెరుగుతుంటానికి కూడా అవసరం ఉంటాయి. కాబట్టి అనేక మంది సభ్యులు వచ్చేలాగా ఆలోచన చేయమని కొత్త కార్యక్రమాలు అనే ప్రణాళిక తీసుకుంది. అలాగే యువత కోసం కూడా వాళ్ళు పెద్ద మార్గంలో పట్టుకున్న వాళ్ళ సన్మార్గంలో పెట్టడం కోసం మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. సో దానికి కొత్త కార్యక్రమాలు మన సంస్కృతిలో మీ మీడియా ప్రతినిధులు కూడా నేర్చుకునేది మంచి ఎక్కడ జరుగుతుంది ఆ మంచిని పెంచడం కోసం మీ యొక్క చేయడం కూడా అందించి ఈ క్లబ్ ముందు కూడా మీరు కూడా సహాయపడుతుంది. మీరు మేము చేతులు కలిసి అన్నవరమే కాదు మొత్తం సమాధానాన్ని మార్చుకోవడానికి ఇది ఒక వేదికగా తీసుకుంటుంది. మరొకసారి మీ అందరికీ కూడా అందిస్తుంది.